జాతర వేదికగా ఆ మంత్రి కూతురు చేసిన కామెంట్స్ పై పొలిటికల్ సర్కిల్లో ఫుల్ డిస్కషన్ జరుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీలో ఆ మంత్రి కూతురు వ్యాఖ్యలు తాజాగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రతిసారి మంత్రి లేదా మంత్రి భర్త వ్యాఖ్యలతో కాంగ్రెస్లో కల్లోలం సృష్టిస్తూ డైలాగ్ బార్ ఉండేది. ఈసారి మంత్రి కూతురు వంతు వచ్చేసిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. నేనొస్తున్నా, మీకు అండగా ఉంటాను అంటున్న ఆ లీడర్ ఎవరు? ఆమె టార్గెట్ ఏంటి? ఆ గడ్డ మనదే అని పార్టీ క్యాడర్కు క్లారిటీ ఇచ్చేశారా? ఆ వివరాలేంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. రాజకీయాల్లో కొండా ఫ్యామిలీ స్టైలే వేరు. మాటల్లో పదును, చేతల్లో దూకుడు వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఇదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్లుగా కనిపిస్తున్నారు వారి కుమార్తె కొండా సుష్మిత. కొండా సురేఖ మురళీ దంపతుల గారాల పట్టి. కొండా సుష్మిత రాజకీయ అరంగేట్రం ఎప్పుడు, ఆమె ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నారు అనే ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు. తాజాగా కొమ్మాల జాతర సాక్షిగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఊరంతా హాట్ టాపిక్గా మారింది. నేను పరకాలకొస్తా, ఎమ్మెల్యేగా గెలిచి తీరుతా అంటూ ఆమె చేసిన ప్రకటన విరోధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రాజకీయం అంటే కేవలం పదవి కాదు, అది తమ కుటుంబానికి ఒక సవాలన్నట్టుగా ఆమె మాట్లాడిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఇక కొండా దంపతుల కూతురు సుష్మిత పటేల్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. తన తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చోటు పరకాల నుండే నా రాజకీయ ప్రస్థానం కూడా ప్రారంభిస్తానని ప్రకటించారు. ఇక్కడి నుండే ఎమ్మెల్యే అవుతాను, ప్రజాసేవ చేస్తాను, మా కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటానని మంత్రి కొండా సురేఖ తనేరాలు కొండా సుష్మిత పటేల్ క్లారిటీ ఇచ్చారు. పరకాల గడ్డపై నుండి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభం కాబోతోందని కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రకటన చేసి ఓరుగల్లులో మరోసారి పొలిటికల్ హీట్ పెంచారు. కొండా ఫ్యామిలీ నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమైన గీసుకొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా కొండా మురళి, ఆయన కూతురు కొండా సుష్మిత పటేల్ అభిమానులకు, శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. పరకాలలో పార్టీ క్యాడర్ కష్టాల్లో ఉన్నారని నాకు అర్థమవుతుందన్న కొండా సుష్మిత తన రాజకీయ ప్రస్థానం కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఇక్కడి నుండే ప్రారంభించబోతున్నానని ప్రకటించారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి దీవెనలతో తన తల్లిదండ్రులు కొండా సురేఖ మురళి రాజకీయ ప్రస్థానం ఇదే కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రారంభమైంది. ఇప్పుడు నేను కూడా ఇక్కడి నుండే నా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నానని వివరణ ఇచ్చారు. మరోవైపు కొండా మురళి కూడా తన అభిమానులు, పరకాల నియోజకవర్గ ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చిట్టక్క పరకాల నుండి పోటీ చేస్తుందని, పరకాల గడ్డ కొండా దంపతుల అడ్డా అని ప్రకటించారు. అయితే హోలీ పండుగ సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతరలో రాజకీయ ప్రభవన్ల ప్రదర్శన ఆనవాయితీగా కొనసాగుతోంది. ఒకరిని మించి మరొకరు రాజకీయ ఆధిపత్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. పరకాల నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ ఆలయానికి స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తన క్యాడర్తో ప్రభవన్లతో తరలిరాగా కొండా మురళి, కొండా సుష్మిత పటేల్ వాళ్ల అనుచరగణంతో హడావిడి చేశారు. కొండా సుష్మిత పటేల్ పొలిటికల్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ టపాసుల మోతతో దద్దరిల్లేలా చేశారు. భారీ ప్రభవన్లతో తరలివచ్చిన కొండా మురళి, కొండా సుష్మిత పటేల్ క్యాడర్లో జోష్ నింపారు. పరకాల గడ్డ మా అడ్డా అని మరోసారి ప్రకటించిన కొండా మురళి తన కూతురు ఇకపై ఈ నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అండగా ఉంటుందని, అందుబాటులో ఉంటుందని స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కొండా సుష్మిత పటేల్ ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారని ఫుల్ క్లారిటీ వచ్చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సుష్మిత తన ప్రసంగంలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. నా తండ్రి కొండా మురళి చెప్పినందుకే నేను ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నానని ఆమె అన్నారు. సాధారణంగా కొండా కుటుంబం అంటేనే ఆవేశానికి మారుపేరు. కానీ ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, ప్రజల్లోకి వెళ్లేటప్పుడు నిబ్బరంగా ఉండాలని తండ్రి ఇచ్చిన సలహాను ఆమె పాటిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే ఆ ప్రశాంతత వెనుక ఒక పెద్ద తుఫానే ఉందని ఆమె మాటలు హెచ్చరిస్తున్నాయి. రాజకీయాల్లో వెన్నుపోట్లు, మోసాలు సహజమే. కానీ కొండా సుష్మిత మాత్రం వీటిని అస్సలు సహించేలా లేరు. కొందరు మా కుటుంబాన్ని నమ్మించి మోసం చేసినట్లు తెలిసిందే. అలాంటి వారి గుండెల్లో నిద్రపోతా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పాత మిత్రుల్లో వణుకు పుట్టిస్తున్నాయి.
సుష్మిత ఎంట్రీతో పరకాల రాజకీయ సమీకరణాలు ఖచ్చితంగా మారుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కొండా దంపతులకు అక్కడున్న పట్టు, అనుచరవర్గం సుష్మితకు పెద్ద అండగా నిలవబోతున్నాయి. తల్లిదండ్రుల ఇమేజ్తో పాటు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆమె సిద్ధమయ్యారు. జాతర వంటి పవిత్ర స్థలంలో మొక్కు చెల్లించుకుంటూనే తన రాజకీయ గమ్యాన్ని ప్రకటించడం ద్వారా ప్రజల నాడిని పట్టుకోవాలని ఆమె చూస్తున్నారు. రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమైన సుష్మిత తన మాటలతోనే ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. కొండా అనే బ్రాండ్ నేమ్ని కాపాడుకుంటూనే తనదైన శైలిలో పరకాలను ఏలాలని ఆమె కలలు కంటున్నారు. మోసం చేసిన వారిపై పగ తీర్చుకుంటారా లేక ప్రేమతో ప్రజల మనసు గెలుచుకుంటారా అనేది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా పరకాల రాజకీయ వేదికపై ఇప్పుడు ఒక కొత్త వారసురాలి గర్జన మొదలైంది. మొత్తానికి సుష్మితా పటేల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు వరంగల్ జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీలో హాట్ చర్చ మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారట. ఆయన నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఆయన ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఎప్పట్లానే రొటీన్ సినిమానా అంటూ లైట్ తీసుకుంటారా? పరకాల కాంగ్రెస్లో పరిణామాలు ఎలా మారుతాయో వేచి చూడాలి మరి.